ఐరన్ మ్యాన్ గా మనందరికీ ఇష్టమైన రాబర్ట్ డౌనీ జూనియర్ తన కెరీర్ స్టార్టింగ్ లో డ్రగ్స్ కు అలవాటు పడి రోడ్డుపై పిచ్చివాళ్లు తిరిగేవాడని మీలో ఎంతమందికి తెలుసు? చావు బతుకుల దాకా వెళ్లిన రాబర్ట్ డ్రగ్స్ ఎడిక్ట్ నుంచి ఆస్కార్ విన్నర్ ఎలా అయ్యాడో ఇప్పుడు చూద్దాం. రాబర్ట్ వాళ్ళ ఫాదర్ డైరెక్టర్ అవడం వలన 5 ఏళ్ల ఏజ్ లోనే పౌండ్ అనే మూవీ ద్వారా రాబర్ట్ మూవీస్ లోకి వచ్చారు. అయితే అదే ఏజ్ లో తన తండ్రి డ్రగ్స్ ను రాబర్ట్ కు అలవాటు చేయడంతో వయసు పెరిగిన కొద్దీ అవి లేకపోతే బ్రతకలేని స్థితికి వచ్చేశాడు. తర్వాత 1999 టైంలో డ్రగ్స్ మత్తులో కారులో నుంచి గాల్లోకి గన్ ఫైర్ చేస్తూ పిచ్చిగా బిహేవ్ చేస్తున్న టైంలో పోలీసులు అరెస్ట్ చేసి 3 years జైల్ సెంటెన్స్ విధించారు. ఈ గ్యాప్ లోనే ఫస్ట్ వైఫ్ డైవర్స్ అయింది. ఇంకా 2005లో సెకండ్ వైఫ్ అయిన సుసాన్ డ్రగ్స్ వదిలేస్తేనే మ్యారేజ్ చేసుకుంటా అనే కండిషన్ పెట్టడంతో డ్రగ్స్ ను పూర్తిగా వదిలేసిన రాబర్ట్ కు సినిమా ఛాన్సెస్ అయితే ఇంతకు ముందులా అయితే ఈజీగా రాలేదు. ఎన్నో సినిమాలు యాక్ట్ చేసిన ప్రొడ్యూసర్స్ మాత్రం మూవీ అయ్యాకే డబ్బులు ఇస్తాం, మధ్యలో నువ్వు డ్రగ్స్ వల్ల మానేస్తే మేము నష్టపోవాలి అని అవమానించిన ఆ రోల్స్ ను చేస్తూ వచ్చారు. అయితే 2008లో వచ్చిన ఐరన్ మ్యాన్ తనకు బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్. చాలా మంది రాబర్ట్ ను ఇంకా టోనీ స్టార్క్ అనే పిలుస్తారంట. అంటే ఆ క్యారెక్టర్ ఎంత ఇంపాక్ట్ ఇచ్చిందో చెప్పవలసిన అవసరం లేదు. ఇంకా ఓపెన్ హైమర్ లో సైడ్ రోల్ చేశారు. ఆ మూవీలో యాక్టింగ్ కి ఫస్ట్